ఫ్రెండ్స్ ఖమ్మంలో తాజ్మహల్ ఎగ్జిబిషన్ పెట్టారు ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంది. సో ఖమ్మంలో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి మీరు మీ పిల్లలను తీసుకొని వెళ్ళి ఈ తాజ్మహల్ ఎగ్జిబిషన్ అయితే ఒకసారి అయితే ఎంజాయ్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాంటి మస్తు కొంటాం కానీ ఇప్పుడు వేరే తీసుకో, అవి షాప్లలో దొరుకుతాయి మస్తు. జరుగురు మీరు అమ్మో ఇవి వినేటట్టు లేదు. ఈ బొమ్మలు అయితే చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మామూలు అయితే ఈ వంట సామాను కొని అంటుంది. చూసారా, ఈ పిల్లలతో జాగ్రత్త, డబ్బులు అయితే చాలా తీసుకొని వెళ్ళండి. మీకు ఏది అడిగితే అది చాలా చాలా బొమ్మలు కూడా ఉన్నాయి. కాకపోతే రేట్లు అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నట్టు అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. బయట 60-70 రూపాయలు దొరికింది, ఇక్కడ 100 రూపాయలకు దొరుకుతుంది. బొమ్మలు కూడా చాలా చాలా బాగున్నాయి. చూసారు కదా, షాప్ కూడా చాలా బాగుంది. నేను కూడా ఇట్లాంటి ఒక దయ్యం బొమ్మ తీసుకున్నాను ఫ్రెండ్స్. తీసుకొని పంచ పొరాలను టైంపాస్ చేసిన. వాళ్ళు ఎక్కిరా, పెద్ద లెవెల్ ఉన్నారు అలా చూడు. మన లెవెల్ అయితే ఎవరైతే అంతా మన పిల్లలు అనుకొని ఎక్కి వీళ్ళు ఎక్కి వచ్చేవరకు అవుతుంది.
ఫ్రెండ్స్ ఈ జాయింట్ వీల్ ఉంది చూసారా, జాయింట్ వీల్ యొక్క టికెట్ వచ్చేసి 100 రూపాయలు ఫ్రెండ్స్. ఇక్కడ ఏమన్నా రాసి చూడండి, రైడ్ ఎట్ యువర్ ఓన్ రిస్క్ అని ఉంది ఫ్రెండ్స్. ఇది చాలా డేంజర్, అట్లా రాయొద్దుగా ఫ్రెండ్స్. ఎందుకంటే మన రిస్క్ తోటి మనం రైడ్ చేయొచ్చు, ఏమైనా అయితే నాకు సంబంధం లేదని చెప్పేసి రాసిండు. కానీ జాయింట్ వీల్ అనేది నేను సజెషన్ చేసేది ఏంటంటే అందరు ఎక్కకండి ఫ్రెండ్స్. సో ఎవరైతే ధైర్యంగా ఉంటారో వాళ్ళే ఎక్కండి. ఎందుకంటే పైకి పోయినప్పుడు నిజంగానే కళ్ళు తిరుగుతున్నాయి. నేను పాల్చిన వాళ్ళ బ్రహ్మాండంగా చూసి ఇంద్రాబాబు ఇంతగానో భయపడదు అనుకున్నాను, కానీ సో నేనే ధైర్యంగా ఉంటాను, నేనే భయపడ్డా ఫ్రెండ్స్. సో జాయింట్ వీలు చిన్న చిన్న పిల్లలు కానీ దాని తర్వాత ఆడవాళ్ళు కూడా భయపడేటోళ్ళు కొంచెం జాగ్రత్త చూసి ఎక్కండి. ధైర్యవంతులైన వాళ్ళు ఎక్కండి. ఇక తాగిన మొగోళ్ళు అయితే అసలు ఎక్కదు. సో అక్కడ నడిపేట ఆయన ఉన్నాడు చూసారా, మంచిగా డ్రింక్ చేసినట్టు ఫస్ట్ 2 రౌండ్లు స్లో తీసుకుపోయాడు. తర్వాత ఫాస్ట్గా ఇక ఒకసారి ఫాస్ట్ తీసుకొని మస్తు భయం వేసింది ఫ్రెండ్స్. అందుకనే ఈ ఎక్కేటప్పుడు చూడండి. సో ఈ జాయింట్ వీల్ కూడా దగ్గర పోయి చూస్తే పిల్లలు అరుపులు కాదు, అరుపులు మామూలుగా అరవట్లేదు. సో దీంట్లో కూడా బ్యాలెన్స్ కావాలన్నమాట. బ్యాలెన్స్ అయితేనే బాగుంటుంది, లేదంటే అది అటు ఇటు కాకుండా మనం ఎడ కింద పడిపోతాము అని చెప్పేసి చాలా భయం ఉన్నది. వాడు రైడ్ ఎట్ యువర్ ఓన్ రిస్క్ అని చెప్పేసి కూడా రాసిండు. అందుకని చాలా జాగ్రత్త అనేది ఉండాలి ఫ్రెండ్స్.